న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలంలో పొలం వివాదం హత్యకు దారితీసింది. పెద్దగోగులపల్లి గ్రామానికి చెందిన మిరియం బాబును చిలంకూరి రమేష్ అలియాస్ రమేష్ రెడ్డి కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. పొలం విషయంలో ఇరువురి మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15న జరిగిన ఘర్షణలో మిరియం బాబుపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పరారీలో ఉన్న నిందితుడు చిలంకూరి రమేష్ మే 19న వీఆర్ఓ వద్ద లొంగిపోగా అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. కేసును పామూరు సీఐ వినోద్ కుమార్ దర్యాప్తు చేయగా వివరాలను ఎస్ఐ వెంకటేశ్వర్ల నాయక్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ నెల 15వ తేదీన సిఎస్పురం మండలం పెద్దగోగులపల్లి గ్రామంలో మిరియం బాబు అనే వ్యక్తిని హత్య చేయడం జరిగింది. ఆ హత్యని మన సిఎస్పురం పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 20గా నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ హత్యలో పాల్గొన్న లేదా హత్య చేసిన ఈ చిలంకూరి రమేష్ అనే ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎవరైతే చనిపోయాడో మిరియం బాబు వారి కుటుంబానికి, ఎవరైతే హత్య చేశారో ఆ నిందితుడైన చిలంకూరి రమేష్ కుటుంబానికి ఈ మధ్య 4 ఎకరాల పొలం విషయంలో గత 4 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ విషయంపై ఈ ఇరు వర్గాల వారు కూడా కనిగిరి కోర్టులో సివిల్ కేసులు వేసుకొని అవి ప్రస్తుతానికి వాయిదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో 15వ తేదీ ఉదయం చిలంకూరి రమేష్ పొలంలోకి వెళ్ళి షెడ్ నిర్మించాలని ప్రయత్నిస్తే దాన్ని మరొక వర్గం వారైన మిరియం వెంకటేశ్వర్లు, అతని కుమారులైన బాబు, మిగతా వారి కుటుంబ సభ్యులు అడ్డుకోవడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని ఈ పొలాన్ని అనుభవించనివ్వట్లేదు, వీళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరినైనా చంపితే భయపడి పొలం జోలికి రారు అని అతను ఆ రోజు వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరిని చంపాలి అని భావించుకొని ఒక ముద్దుకత్తి తీసుకొని తిరుగుతా ముందుగా మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మిరియం వెంకటేశ్వర్లు అన్న అతను తన ఇంటి దగ్గర నుంచి పొలం వెళ్తూ ఉంటే ఇతను ఇంటి మీదగానే రమేష్ ఇంటి మీదగానే పోవాలి. రమేష్ ఇంటి వద్దకు వచ్చేసరికి రమేష్ భార్య, తల్లి అతన్ని ఆపి అతనితో గొడవ పట్టుకున్నారు. అప్పటికే ఎవరో ఒకరిని చంపాలి అని నిర్ణయించుకుని ఉన్న రమేష్ అదే సరైన సమయం అని అతని చేతిలో ఉన్న కత్తితో వెంకటేశ్వరుపై దాడి చేశారు. అయితే అది ఊర్లో అవటం వలన చుట్టుపక్కల వారు వచ్చి ఆ యొక్క వెంకటేశ్వరు వెనక లాగడంతో కత్తి గొంతుకి తగిలి చిన్న గాయమైంది. ఇంకా ఊర్లో వాళ్ళందరూ వచ్చారని చెప్పి అక్కడి నుంచి పారిపోయే క్రమంలో ఈ రమేష్కి విషయం తెలుసుకొని ఊర్లోకి వస్తున్న వెంకటేశ్వర కుమారుడు బాబు మోటార్ సైకిల్పై రావడం చూశాడు. సో అక్కడ ఎవరు లేరు, ఇతన్ని చంపాలి, ఆ కుటుంబంలో ఎవరో ఒకరినైనా చంపాలనే ఉద్దేశం ఉన్న అతను ఒకసారిగా మోటార్ సైకిల్ ఆపి తన చేతిలో ఉన్న కత్తితో మిరియం బాబుపై దాడి చేసి ఆ ఛాతి పైన బలంగా నరకడం జరిగింది. దాంతో మిరియం బాబు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. దాంతో కుటుంబ సభ్యులంతా వచ్చి ఇక్కడ హాస్పిటల్కి తీసుకురాగా అప్పటికే అతను మరణించాడని చెప్పింది. ఈ హత్య చేసిన తర్వాత అతను ఆ పొలాల గుండా పారిపోయి పక్కనే గోగులపల్లి నుంచి ప్రక్కనే ఉన్న కొట్టాలపల్లి విలేజ్లో వాళ్ళ బంధువైన రామాంజిరెడ్డి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. విషయం చెప్తే అతను రక్తపు మార్పులతో ఉన్న అతని బట్టలను తగలబెట్టేసి కొత్త బట్టలు అతనికి వేసుకోవడానికి ఇచ్చి అతన్ని తీసుకెళ్ళి వేరే ఊర్లో దాపెట్టడం జరిగింది. అతని కోసం పోలీసు బృందాలు తిరుగుతున్నాయని తెలిసి ఈరోజు మన మాల్యాద్రి అని సిఎస్పురంకి చెందిన ఒక వీఆర్ఓ గారి ఎదుట వారు లొంగిపోయి వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ వీఆర్ఓ గారు అదే ఇన్ఫర్మేషన్ మనకు తీసుకొని వస్తే వారిని వీఆర్ఓ వాళ్ళ సమక్షంలో అరెస్ట్ చేయడం జరిగింది. హత్య చేసినందుకు రమేష్ రెడ్డిని హత్య చేసిన తర్వాత ఆధారాలను రూపుమాపాలని భావించి అతని బట్టలను కాల్చినందుకు గాను వాళ్ళ బంధువైన రామాంజిరెడ్డి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి గౌరవ కోర్టు ముందు హాజరుపెట్టడం జరుగుతుంది. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.